సకల రాజ్యములకు మినహాయింపు లేదు. ప్రజలు అనొచ్చు ఆయన నాకు దేవుడు కాదు అనొచ్చు, రాజ్యాలు అనొచ్చు ఆయన మా దేవుడు కాదు. సింపుల్ థింగ్, ఈరోజు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఏం చెప్పండి? దేవదూషణ అనేది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. దేనికి ట్రెండింగ్ లేదు, కానీ దేవుని దూషించిన వాటికి ట్రెండింగ్ ఎక్కువైపోయింది. ఈ మాటలు ట్రెండ్ అయినంతగా మరి ఏ మాటలు ట్రెండ్ కావట్లేదు. మనిషి దేవుడి కంటే గొప్పోడైపోయాడని అనుకుంటున్నాడు. మనిషి శరీర ఆకారాలు మార్చి చిత్ర విచిత్రాలుగా తలలు దవ్వుకొని చిత్ర విచిత్రాలుగా ముఖాలు చెక్కుకుంటే దేవుడి కంటే గొప్పోడైపోయానని అనుకుంటున్నాడు. మొన్న ఈ మధ్యన ఏం జరిగింది? అమెరికాలో దేవుని గురించి లక్ష్య పెట్టక దేవుని తోలనాడుతూ దేవదూషణ చేస్తూ దేవుడు మాకు అవసరమే లేదు, దేవుని కంటే మేమే గొప్పోళ్ళమని అన్నారు. ఏమైంది చెప్పండి? కాలిపోయింది. ఈరోజు ఎన్నో రాజ్యాలు అనొచ్చు నువ్వు మా దేవుడు కాదని, ఈరోజు ఎంతో మంది ప్రజలు అనొచ్చు నువ్వు మా దేవుడు కాదని, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది సకల రాజ్యములకు మినహాయింపు లేదు, మినహాయింపు లేదు. సకల రాజ్యములకు ఆయన దేవుడై ఉన్నాడు. ఇది భూలోకంలో స్టేట్మెంట్ కాదు, దేవుని సన్నిధిలో వెలువడిన స్టేట్మెంట్. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తుంది, ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతివాని నాలుక ఆయన సన్నిధిలో ఒప్పుకొను. ఒకరోజు రాబోతుంది. ఆయన ఉగ్రత దినమందు తాళగలిగిన వారు గాని, ఆయన ఉగ్రత దినమందు నిలబడగలిగిన వారు గాని ఒక్కరును కూడా లేరు. గుండెలు బాదుకుంటారంట. ఆ ఉగ్రత దినాన్ని తట్టుకోలేక తాళుకోలేక గుండెలు బాదుకుంటారు. ప్రియులారా, ఆలోచించేయండి. కాబట్టి మన ప్రభువు సకల దేశములకు సకల రాజ్యములకు ఆయన దేవుడు. సకల రాజ్యములకు ఆయన దేవుడు, సకల రాజ్యములకు ఆయన రాజై ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రభావాన్ని గుర్తించండి. కాబట్టి మన దేవుడేదో యోధా దేశంలోకి మాత్రమే, ఈ చర్చ్ వరకు మాత్రమే, క్రిస్టియన్ కంట్రీస్ వరకు మాత్రమే మన దేవుడు రాజు అని మనం అనుకోవద్దు. ఆయన మన ఇండియాకు కూడా రాజే, ఆయన మన ఇండియాకు కూడా దేవుడే. కాబట్టి మన దేవుని యొక్క ప్రభావమును, ఆయన యొక్క రాజ్య ప్రభావమును, ఆయన పరిపాలన యొక్క ప్రభావమును, ఆయన యొక్క అధికారం యొక్క ప్రభావం మనం గుర్తెరిగి మరీ ధైర్యముతో విశ్వాసములో స్థిరముగా ఉందాం. అది దేవుని యొక్క వాక్యం యొక్క ఆలోచన. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, మన దేవుని యొక్క రాజ్య ప్రభావం ఎంతో గొప్పది. అంతేకాదు, లోకంలో రాజ్యములన్నీ కోల్పోవు. ప్రపంచంలో గొప్ప గొప్ప రాజ్యాలుగా పేరుగాంచిన రాజ్యాల గురించి బైబిల్లో రాయబడింది. ఐగుప్తు రాజ్యం, తర్వాత బబులోను రాజ్యం, తర్వాత రోమన్స్ రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, గొప్ప గొప్ప రాజ్యాలుగా పేరుగాంచాయి. కానీ ఇప్పుడు ఉన్నాయంటారా? ఇదివరకటి రోజుల్లో ఫరో ముందుకెళ్ళి నువ్వెవరు అని అనడానికి భయం. ఇప్పుడు ఫరో ఎవడు? అయిపోయింది ఆయన రాజ్యం. బబులోను రాజ్యం, నెబుకద్నెజర్ రాజ్యం అయిపోయింది. పార్సిక మాదీయుల రాజ్యం అయిపోయింది. గ్రీకు సామ్రాజ్యం అయిపోయింది. రోమన్స్ సామ్రాజ్యం అయిపోయింది. రాజ్యాలన్నీ అయిపోతున్నాయి, వాటన్నిటికీ అంతమంది. కానీ మన ప్రభు రాజ్యం ఈ రోజు వరకు నిలిచి ఉన్నది, తరతరాలు నిలిచేటువంటి రాజ్యం. ఈ రాజ్యం ఒకరోజు నిత్యత్వంలో మనం చూస్తాం. ఆ రాజ్యంలోనికి మనం వారసులం కావాలనేదే దేవుని యొక్క కోరిక.